వేల్ వామిట్ అనేది స్పమ్ వేల్ అనే జాతి తిమింగలం యొక్క జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి అయ్యే ఒక అరుదైన విలువైన పదార్థం. దీనిని ఫ్లోటింగ్ గోల్డ్ లేదా సముద్రంలో రత్నం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది పర్ఫ్యూమ్ పరిశ్రమలలో అత్యంత ఖరీదైన మరియు డిమాండ్ ఉన్న పదార్థాలలో ఒకటి. ఈ వేల్ వామిట్ ని యాంబర్గ్రస్ అంటారు. ఈ యాంబర్గ్రస్ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. యాంబర్గ్రస్ అనేది స్పమ్ తిమింగలం యొక్క జీర్ణ వ్యవస్థలో ప్రధానంగా పేగులలో ఏర్పడే ఒక గట్టి వ్యాక్సీ పదార్థం. దీనిని సాధారణంగా వేల్ వాంతి అని పిలుస్తారు, కానీ ఇది నిజానికి వామిట్ కాదు, ఇదొక మలం అనగా ఫేషల్ మ్యాటర్. తాజాగా విసర్జించిన యాంబర్గ్రస్ నలుపు లేదా బూడిద రంగులో మృదువుగా ఉంటుంది మరియు బలమైన వాసనతో ఉంటుంది. సముద్రంలో సంవత్సరాల పాటు తేలుతూ సూర్యకాంతి మరియు ఉప్పు నీటి వలన ఇది గట్టిపడి బూడిద లేదా తెలుపు రంగులోకి మారి ఆహ్లాదకరమైన సుగంధాన్ని పొందుతుంది. యాంబర్గ్రస్ ముక్కలు 15 గ్రాముల నుండి 50 కిలోల వరకు లేదా అంతకంటే ఎక్కువ బరువు ఉండవచ్చు. ఒక ఉదాహరణగా డచ్ ఈస్ట్ ఇండియాలో 635 కిలోల భారీ ముక్క కనుగొనబడింది. స్పమ్ తిమింగలాలు ప్రధానంగా స్క్విడ్, ఆక్టోపస్ మరియు క్యాటిల్ ఫిష్ వంటి వాటిని తింటాయి. ఈ జీవులలో గట్టి జీర్ణం కాని భాగాలు తిమింగలం యొక్క జీర్ణ వ్యవస్థలో చిక్కుకుంటాయి. ఇవి ఏవైతే గట్టి జీర్ణం కాని భాగాలు తిమింగలం యొక్క జీర్ణ వ్యవస్థలో చిక్కుకుంటాయో వాటిని బీక్లు అంటారు. ఈ గట్టి బీకులు తిమింగలం యొక్క పేగులను గాయపరచకుండా ఉండడానికి తిమింగలం యొక్క బైల్ డక్ట్ ఒక మైనపు పదార్థాన్ని స్రవిస్తుంది. ఈ బీకులను చుట్టుముట్టి ఒక గట్టి ద్రవ్యరాశిని ఏర్పరుస్తుంది. ఈ పదార్థమే యాంబర్గ్రస్గా మారుతుంది. చాలా సందర్భాలలో యాంబర్గ్రస్ మలం రూపంలో పేగుల ద్వారా విసర్జించబడుతుంది. ఇది రెక్టిమ్ అడ్డంకిగా ఏర్పడవచ్చు మరియు కొన్నిసార్లు ఈ ద్రవ్యరాశి చాలా పెద్దగా ఉంటుంది. అయితే ఈ ద్రవ్యరాశి చాలా పెద్దగా ఉంటే ఇది పేగులను చీల్చి తిమింగలం యొక్క మరణానికి కారణమవుతుంది. కొన్ని సందర్భాలలో ఈ ద్రవ్యరాశి చాలా పెద్దగా ఉంటే తిమింగలం దాని నోటి ద్వారా వాంతి చేయవచ్చు, అయితే ఇది అరుదు. ఈ కారణంగానే దానిని వేలు వామిట్ అని పిలుస్తారు, కానీ ఇది సరైన పదం కాదు. యాంబర్గ్రస్లో ప్రధాన రసాయనం యాంబ్రిన్. ఇది ఒక వాసన లేని ఆల్కహాల్. ఈ యాంబ్రిన్ సముద్రంలో ఆక్సీకరణం చెందినప్పుడు యాంబ్రాక్స్ మరియు యాంబ్రినాల్ వంటి ఈ రూపాంతరం చెందుతాయి. ఇవి యాంబర్గ్రస్ యొక్క సుగంధ లక్షణాలకు కారణం. ఈ రసాయనాలు స్వీట్, మస్క్, భూమి లాంటి మరియు సముద్రపు వాసన కలిగి ఉంటాయి. ఇది రబ్బింగ్ ఆల్కహాల్ యొక్క మృదువైన ఆహ్లాదకరమైన వర్షనతో పోల్చబడుతుంది. యాంబర్గ్రస్ ఒక ఫిక్సిటేటివ్గా పనిచేస్తుంది, అనగా ఫ్లోరా ఆర్ ఫ్రూటీ ఆవిరైపోకుండా నిరోధిస్తుంది. దీని వలన సుగంధం ఎక్కువ కాలం ఉంటుంది. ఈ యాంబర్గ్రస్ను జెమ్ స్టోన్గా పిలుస్తారు, ఎందుకంటే ఇది ఇతర సుగంధాలను మెరుగుపరుస్తూ వాటికి లోతైన ఆకర్షణీయమైన నాణ్యతను జోడిస్తుంది. స్పమ్ తిమింగలం యొక్క ఆహారంలోని స్క్విడ్ బీకులు గట్టిగా మరియు జీర్ణం కాకుండా ఉంటాయి. ఈ బీకులు పేగులలో చిక్కుకొని గాయాలు లేదా చికాకును కలిగిస్తాయి. తిమింగలం యొక్క బైల్ డక్ట్ ఈ పేగులను మైనపు పదార్థంతో కప్పి పేగులను రక్షిస్తుంది. ఈ మైనపు ద్రవ్యరాశి సమయంతో యాంబర్గ్రస్గా ఏర్పడుతుంది. చిన్న చిన్న యాంబర్గ్రస్ ముక్కలు సాధారణంగా మలం ద్వారా విసర్జన పడతాయి. ఇది తిమింగలం యొక్క సాధారణ జీర్ణ ప్రక్రియలో భాగంగా జరుగుతుంది. స్పమ్ తిమింగలాలలో కేవలం 1% మాత్రమే యాంబర్గ్రస్ను ఉత్పత్తి చేస్తాయి మరియు దీనిని కనుగొనే అవకాశం చాలా తక్కువ, ఎందుకంటే ఇది సముద్రంలో సంవత్సరాల పాటు తేలుతుంది లేదా తీరానికి కొట్టుకుపోతుంది. పురాతన ఈజిప్ట్లలో యాంబర్గ్రస్ను గాలిని శుద్ధి చేస్తుందని భావించేవారు. 14వ శతాబ్దంలో యూరోప్లో ప్లేగ్ నుండి రక్షణ కోసం యాంబర్గ్రస్ బంతులను ధరించేవారు, ఎందుకంటే దాని సుగంధం చెడు గాలిని దూరం చేస్తుందని నమ్మేవారు. ఆయుర్వేదం మరియు సాంప్రదాయ చైనీస్ ఔషధాలలో ఇది జీర్ణ సమస్యలను, గుండె సమస్యలను మరియు శృంగార శక్తిని పెంచడానికి ఉపయోగించబడుతుంది. కొన్ని సంస్కృతులలో యాంబర్గ్రస్లను లగ్జరీ వంటకాలలో ఉపయోగించేవారు. ఉదాహరణకు 1660లో ఐస్ క్రీముల రెసిపీలో మరియు టర్కిష్ కాఫీ, పర్షియన్ షర్బత్ వంటి పానీయాలలో దీనిని ఉపయోగించేవారు. యాంబర్గ్రస్ 1 గ్రాము సుమారు $25 నుండి $7,000 వరకు ఉంటుంది, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 5,92,000 వరకు ఉంటుంది. ఇది వెండి కంటే, బంగారం కంటే దీని ధర 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 2024లో మహారాష్ట్రలో 5.6 కిలోల యాంబర్గ్రస్ను 6 కోట్ల విలువతో స్వాధీనం చేశారు. స్పమ్ తిమింగలాలు అంతరించిపోతున్న జాతుల కింద రక్షించబడుతున్నాయి మరియు భారతదేశంలో యాంబర్గ్రస్ వ్యాపారం వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 కింద నిషేధించబడింది. అయితే యూకే, న్యూజిలాండ్ మరియు ఫ్రాన్స్ వంటి దేశాలలో ఇది చట్టబద్ధంగా సేకరించబడుతుంది, ఎందుకంటే ఇది సహజంగా కనుగొనబడే వ్యర్థం ఉత్పత్తిగా పరిగణించబడుతుంది.
కొన్ని పురాతన సంస్కృతులలో యాంబర్గ్రస్ను డ్రాగన్ స్ప్లిట్ ఫ్రాగ్రెన్స్ లేదా గ్రే యాంబర్ అని పిలుస్తారు. దీని సుగంధం మరియు ఔషధ గుణాల కారణంగా దీనికి అధిక గౌరవం ఉంటుంది. యాంబర్గ్రస్లు సముద్రంలో తేలుతూ లేదా తీరాలకు కొట్టుకుపోతూ కనుగొనబడతాయి. ఇది ఎక్కువగా ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, మగదాస్కార్, మాల్దీవ్స్, చైనా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాల తీరాలలో ఎక్కువగా కనబడతాయి. యాంబర్గ్రస్లను సాధారణంగా మత్స్యకారులు లేదా తీరంలో నడిచే వ్యక్తులు కనుగొంటారు. కుక్కలు దీని వాసనకు ఆకర్షితమవుతాయి కాబట్టి యాంబర్గ్రస్ వేటగాళ్లు కుక్కలను ఉపయోగిస్తారు. ఈ యాంబర్గ్రస్లను కనుక్కునే విధానం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఈ యాంబర్గ్రస్ నలుపు మృదువైన మలం వాసనతో ఉంటుంది. ఇది బూడిద లేదా తెలుపు గట్టి మైనపు ఆకృతిలో మరియు స్వీట్ మస్క్ వాసనలతో ఉంటుంది. ఈ యాంబర్గ్రస్లు ఎక్కువగా నీటిలో తేలుతాయి ఎందుకంటే వీటి డెన్సిటీ 0.78 నుండి 0.926 సముద్ర జలం కంటే తక్కువ. యాంబర్గ్రస్ను వేడి చేస్తే అది కరిగి ఆహ్లాదకరమైన సుగంధాన్ని విడుదల చేస్తాయి. ల్యాబ్స్లో బెంజోనిక్ యాసిడ్ మరియు కొలెస్ట్రాల్ కోసం పరీక్షలు నిర్వహించబడతాయి. యాంబర్గ్రస్లను ఖచ్చితంగా గుర్తించడానికి దాని రూపం, ఆకృతి మరియు వాసనపై అనుభవం ఉన్న నిపుణులు అవసరం ఉంటుంది.